ఆంధ్రప్రదేశ్ హైకోర్టు డివిజన్ బెంచ్ ముందుకు రాబోతున్నది. సో మీ అందరికీ తెలుసు ఇది చాలా ఇంపార్టెంట్ కేసు, అదేవిధంగా ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ కాబోయే కేసు. సో ఎందుకంటే ఒకసారి ఈ కేసు గురించి మనం పూర్తిగా వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తే, ఇది ఆల్రెడీ డివిజన్ బెంచ్లోకి వచ్చే ముందే సింగిల్ బెంచ్ ధర్మాసనం తీర్పు ఇవ్వడం జరిగింది. తీర్పు చాలా క్లియర్గా గవర్నమెంట్కి ఆపోజిట్గా రావడం జరిగింది. సో ఈ తీర్పు మీద ప్రస్తుతం పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది డివిజన్ బెంచ్ అప్పీల్కి రావడం జరిగింది. ఒకవేళ ఈ డివిజన్ బెంచ్లో సింగిల్ బెంచ్ ధర్మాసనం తీర్పుని కనుక వీళ్ళు కన్ఫర్మ్ చేస్తే మళ్ళీ మూల్యాంకనం చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఎవరైతే ప్రస్తుతం సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం బయటికి వెళ్ళాల్సి వస్తుంది. ఇది ఈ కేసు ఒక ప్రధాన టాపిక్. మీ అందరికీ తెలుసు, ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో సుప్రీంకోర్టు కూడా ఎన్నోసార్లు చెప్తున్నది, నోటిఫికేషన్స్లలో చాలా పారదర్శకత ఉండాలని. ఏ ఒక్క పాయింట్ తేడా వచ్చినా అది మొత్తం నోటిఫికేషన్ మీద ప్రభావం చూపెట్టే అవకాశం ఉంటుందని కూడా చెప్తున్నారు. సో మరి చూడాలి, రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 1 మెయిన్స్ 2018 కేసు ఎలాంటి ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్కి వేదిక కాబోతుందన్నది. సో ఇక టాపిక్లోకి వెళ్తే, రేపు హైకోర్టు డివిజన్ బెంచ్ ముందుకు రాబోతున్న గ్రూప్ 1 కేసు. సో మీరు ఇక్కడ స్క్రీన్ మీద క్లియర్గా చూడొచ్చు. కేసు నెంబర్ వచ్చి WA-258/2024, డేట్ వచ్చేసి లిస్టింగ్ డేట్ 8/9/2025. సో ఇక్కడ మనం చూసుకుంటే కోర్ట్ నెంబర్ 17 ఐటమ్ నెంబర్ 6గా రాబోతున్నది. ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. సో దాదాపు 1.5 ఇయర్ నుంచి స్టే మీద ప్రస్తుతం ఆ ఎంటైర్ సెలెక్ట్ అయిన వాళ్ళు అందరూ కొనసాగుతూ ఉన్నారు. సో 1.5 ఇయర్ నుంచి వీళ్ళు ఆర్గ్యుమెంట్స్ కూడా జరగడం లేదు. గతంలో లాస్ట్ హియరింగ్లో ధర్మాసనం ఒక దశలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది పబ్లిక్ సర్వీస్ కమిషన్ మీద. మీరు మొత్తం రెడీగా ఉండాలి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కేసు అని చెప్పేసి ధర్మాసనం చాలా ఆగ్రహం వ్యక్తం చేసింది. మరి చూడాలి రేపు ఆర్గ్యుమెంట్ జరుగుతున్నాయా, వాదనలు జరుగుతాయా అన్నది. సో ఏదేమైనా కానీ అతి త్వరలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి వచ్చిన గ్రూప్ 1 2018 నోటిఫికేషన్కి ఒక